మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 7 శుక్రవారం, పైగా అష్టమి. చాలా మంచి రోజు. ఈరోజు కుంకుమ నీటితో ఇలా చేస్తే 90 నిమిషాలలో కష్టాలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా వదిలిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పులు తీరిపోతాయి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే ధన సమస్య. అప్పుల సమస్యలు కావచ్చు, అనవసర ఖర్చుల సమస్యలు కావచ్చు, ధనం లేకపోవటం కావచ్చు, ధనం రాకపోవటం కావచ్చు. ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి కష్టాలు ఉన్నా పోతాయి. అంతేకాదు, అష్టమి రోజు ఈ కుంకుమ నీళ్ల పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపదలు వస్తాయి. మీకు ఏ విధమైన కష్టం ఉన్నా పోతుంది. ఎందుకంటే కుంకుమ నీళ్లకు అంత శక్తి ఉంది. కుంకుమ నీళ్లు అనేవి పంచభూతాలలో ఒకటి. నీళ్లు నారాయణ స్వరూపం. అటువంటి నీటిలో అమ్మవారి స్వరూపమైన కుంకుమను కలపటం వలన ఆ నీటికి చాలా శక్తి వస్తుంది. ఎర్రటి నీళ్లతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పరిహార శాస్త్రంలో కూడా కుంకుమ నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమ నీటికి చెడుని లాగేసుకునే శక్తులు ఉంటాయి. అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా చక్కగా అష్టమి రోజున కుంకుమ నీటితో ఒక పరిహారం చేసుకుంటే చాలు, 90 నిమిషాలలో ఫలితం వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంతకీ అష్టమి రోజున కుంకుమ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడి చేతికి కపాలం ఎందుకు అంటుకుంది, ఎలా అంటుకుంది, తర్వాత ఆ కపాలం ఏమైందో తెలిపే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు. కానీ శివపార్వతుల వివాహంలో బ్రహ్మ 4 ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. ఆయన ఊర్ధవ ముఖం పార్వతీదేవి సౌందర్యానికి మొహవశమై అటువైపుగా చూస్తూ ఉండిపోయింది. అది గ్రహించిన పరమశివుడికి ఆగ్రహం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చెయ్యి చాచి ఒక దెబ్బ వేశాడు. పరమేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధవ ముఖం ఊడి వచ్చేసింది. కానీ అది కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత వదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యా పాతకంగా పరిణమించి ఆ పాపం అంతటి మహాశివుడికి అంటింది. జగత్ప్రభు అయిన అంతటి తపశ్శాలికి కూడా ఆ పాపఫలం తప్పలేదు. అప్పుడు శివుడు దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగిందంతా కూడా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమని అడిగాడు. దానికి దేవతలు, దేవాదిదేవ, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలిగిన వాడివి నీవే. అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెప్తూ ఉన్నాము. ఈ కపాలాన్నే భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపం చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు. కాలానికి ఆ కపాలం రాలిపోవచ్చును అని చెప్పారు దేవతలు. పరమశివుడికి కూడా ఇది ఉచితం అనిపించింది. దాంతో శివుడు భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు. హిమాలయ పర్వతాలలోనే కేదారేశ్వరుడిగా అవతరించి అక్కడే ఉన్నాడు. ఈ విషయం తెలిసి సంతసించిన శివుని మామ అయిన హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బద్రీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పట్నుండి శ్రీమన్నారాయణుడు బద్రీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.
పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు. వాస్తవానికి ఇది ఆయన ఇల్లే. తన ఇంటికి ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. అద్భుత సన్నివేశాన్ని జగద్విధం చెయ్యాలి. ఇది వాస్తవానికి శివక్షేత్రం. ఇందులో విష్ణువును అయిన నేను ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోనే దుర్భవనలు అన్నీ కూడా నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు విష్ణు శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అయితే ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుండి బదిరీ నారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మ కపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృత రహిత్య శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమైంది. బ్రహ్మ కపాలం బదిరీనాథులో ఉంది. ఈ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధకర్మ నిర్వర్తిస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఈరోజు కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ములక్కాడ కూరను తినకూడదు. అష్టమి రోజు ములక్కాడ కూర తింటే లేనిపోని కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అసలు మంచిది కాదు. కనుక అష్టమి రోజు ఎవ్వరూ కూడా ములక్కాడ కూరను తినవద్దు. ఏ రూపంలో కూడా ములక్కాడను తినవద్దు. అలాగే అష్టమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత బయటకు రావద్దు. తెలియక అష్టమి రోజు దిష్టి వస్తువులను తొక్కవద్దు. అలా తొక్కితే దుష్ట పీడల బారిన పడతారు. ఇక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారో, అష్టైశ్వర్యాలు పొందాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకోవాలి. ఏమీ లేదు, ఈ అష్టమి రోజు చక్కగా చీకటి పడిన తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. పగటిపూట చేయకూడదు. ముందు గాజు గ్లాసును తీసుకోండి. దానిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమ నీళ్లను కలపండి. అంటే ముందే 1/2 గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. కుంకుమ మరియు నీళ్లు అనేవి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండు కలిస్తే మంచి శక్తి ఉత్పన్నమవుతుంది. కుంకుమ నీళ్లకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. మన జీవితాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన సుడిని తిప్పేసే శక్తులు ఉన్నాయి. కనుక కుంకుమ నీళ్లు రెడీ చేసుకోండి. తర్వాత ఈ కుంకుమ నీళ్ళల్లో ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్రను కూడా వేయండి. ఎందుకంటే జీలకర్ర కూడా ఎన్నో శక్తులను కలిగి ఉంది. జీలకర్ర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. జీలకర్రకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. జాతక దోషాలను తొలగించే శక్తులు ఉన్నాయి. కనుక జీలకర్రను వేయండి. చివరిలో ఒక లవంగాన్ని మరియు ఒక తులసి ఆకును ఈ నీటిలో వేయండి. ఎందుకంటే లవంగం మరియు తులసి అనేవి చాలా శక్తివంతమైన పదార్థాలు. తులసిలో మంచి ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి. లవంగం చెడును తొలగించేస్తుంది. ఈ రెండింటిని కుంకుమ నీళ్ళల్లో వేయటం వల్ల ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి. కనుక కుంకుమ నీటిలో ఇవన్నీ వేయండి. తర్వాత ఈ కుంకుమ నీటిని మీ ఇంటి బయటకు తెచ్చి ఎవరైతే పరిహారం చేస్తారో వారు ఈ కుంకుమ నీటిని తల చుట్టూ తిప్పుకోండి. అంటే దిష్టి తీసినట్లుగా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఆ తర్వాత ఇక ఈ కుంకుమ నీళ్లు గ్లాసును అక్కడే గుమ్మం దగ్గర పెట్టి వదిలివేయండి. అంతే. ఇక ఆ నీటిని కదపవద్దు. మళ్ళీ మరునాడు ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని, జీలకర్రను, లవంగాన్ని, తులసి ఆకును అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి మీకు ఇంటి దగ్గరలో ఏదైనా ఒక డ్రైనేజ్ ఉంటే దానిలో పడేయండి. లేదంటే ఈ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి. చాలు. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. రావాల్సిన ధనం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు పోతాయి. కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అష్టమి కలిసి వచ్చిన రోజున కుంకుమ నీటితో ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. అష్టమి చాలా మంచి రోజు, చాలా చక్కటి రోజు. ఈ రోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు. కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది.
24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి, చాలు మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వదరిద్రాలు పోతాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అష్టమి అనేది చాలా గొప్ప తిథి. అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలైతే మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలు పడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి. మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచినీటిని పోయండి. మీరు త్రాగే నీటిని పోయండి. సగానికి నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ చాలా శక్తివంతమైనది. అష్టమి రోజు కుంకుమ శక్తులు మరింతగా పెరుగుతాయి. మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వేయండి. తర్వాత ఈ నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి. వంటగదిలో ఆవాలు వాడుతారు కదా, ఆ ఆవాలు ఒక 1/2 స్పూను తీసుకొని నీటిలో కలపండి. ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి. కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివర్లో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి. ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, దోషాలు పోతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. అంటే ఆకుల మీద కొమ్మల మీద చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి, అమ్మా తులసమ్మ, మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. అష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. కన్నీళ్లు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.